ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త కుప్పకూలిన రైల్వే స్టేషన్ పరిస్థితి దారుణం. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కన్స్ట్రక్షన్లో ఉన్న రైల్వే స్టేషన్ అయితే కుప్పకూలిపోయింది. పరిస్థితి దారుణం. చాలామంది కార్మికులు అయితే కనుక చిక్కుకుపోయారని చెప్తున్నారు. వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇవాళ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనుల్లో అయితే కనుక అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ని నవీకరించబోతున్నారు. నవీకరణలో ఈ భాగంగా కొన్ని పనులు అయితే చేస్తుంటే అందులో అపశృతి చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మిస్తున్న భవనం ఒకటి హఠాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులందరూ కూడా చాలా వరకు శిథిలాల కింద చిక్కుపోయారని చెప్తున్నారు. వీరిలో 23 మందిని సిబ్బంది కాపాడారు. కాకపోతే మరో 25 మంది వరకు కూడా శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. కన్నౌజ్ రైల్వే స్టేషన్ నిర్మాణంలో ఉన్న పైకప్పు స్లాబ్ మధ్యాహ్నం ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. పనులు జరుగుతున్న సమయంలో జరిగిన ఘటనలో కనీసం 20 మందికి పైగా కార్మికులు అక్కడ చిక్కుకుపోయి ఉంటారని అధికారులు చెప్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:39 షట్టరింగ్ విఫలమవడంతో నిర్మాణంలో ఉన్న లెంటల్ కూలిపోయింది. దీంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కనీసం 6 కార్మికులు గాయపడగా వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. భవనం శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్థానిక యంత్రాంగం భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, ప్రభుత్వ రైల్వే పోలీసులు ఘటనా స్థలిలో బాధితులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్మాణంలో ఉన్న షట్టరింగ్ కూలిపోవడంతోనే ఈ సంఘటన జరిగిందని అధికారులు నిర్ధారించారు. సీనియర్ అధికారులతో కలిసి సిబ్బంది అందరూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చిక్కుకున్న కార్మికులను రక్షించడమే మా మొదటి ప్రాధాన్యత. రెస్క్యూ ప్రయత్నాల కోసం మేము మా వద్ద ఉన్న అన్ని వనరులను ఉపయోగిస్తున్నామని ఆయన అన్నారు.